నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రజలు 3 దశాబ్దాల కలను సాకారం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1996లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడంపై ఆయన ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్కాపురం జిల్లా వేదిక కానుందని ఈ సందర్భంగా నల్లమల్ల సాగర్ లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సమాజంలో క్రిమినల్స్ కు అందరూ భయపడతారని, వారు చేసే పనులు సమాజానికి ఎంతో హానికరమని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్స్ తాము చేసిన తప్పులను ఇతరులపైకి తోసేసి చివరికి తామే బాధితులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తారని మంత్రి మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో ప్రజలందరికీ బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డుపెట్టుకుని వారి మెడపై కత్తిపెట్టి మరీ వేధింపులకు గురి చేశారని మంత్రి విమర్శించారు. గొడ్డలిపాటి అధినేత జగన్ ఆర్థికంగా విపరీతంగా బలపడ్డారని, కానీ బలహీన వర్గాలను మాత్రం బాధితులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరూ భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. గతంలో హైదరాబాద్ నగరానికి ఐటీఎస్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విధంగానే అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. భవనంలో క్వాంటమ్ ల్యాబ్ నిర్మాణం అత్యంత విశిష్టంగా సాగుతుంది. బయట ట్రాఫిక్ శబ్దాలు, ఇతర శబ్ద తరంగాలు ల్యాబ్ ను ప్రభావితం చేయకుండా ఉండేందుకు రూమ్ విత్ ఇన్ రూమ్ డిజైన్ తో పాటు ప్రత్యేక శబ్ద నియంత్రణను సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా
జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ ఇదైనా రెండో ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రిడ్ నుండి హార్మోనిక్, అంటే గ్రిడ్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి, మీకు అందరికీ తెలిసిన ఎలక్ట్రిక్ లైన్స్, ఆ సౌండ్స్ శబ్దాన్ని ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నారు. అదేవిధంగా కార్బన్ ఉద్గంటాలను తగ్గించడానికి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాడుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకలతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాను, యాక్చువల్గా మెజారిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది, కొద్దిగానే వర్క్ ఉంది. పోతే MEP వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇంజనీర్ ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదర్వి అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా చెప్పే ప్రకారం రాబోయే 1 or 2 monthsలో యాక్చువల్గా అవి కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో యాక్చువల్గా మరొక 2 బిల్డింగ్స్ పక్కనే డిజైన్ ఉంది. 2 బిల్డింగ్స్ ఒక్కొక్కటి 48 ఫ్లోర్లు, ఒక్కొక్కటి 48 ఫ్లోర్లతో 202 మీటర్ల హైట్ ఉండే 2 బిల్డింగ్స్కి టెండర్లు పిలిచాము. ఆ యొక్క L1 కూడా ఇచ్చింది. దాని ఏరియా వచ్చి 37 లక్షల చదరపు అడుగులు. ఏ విధంగా అయితే హైదరాబాదులో ఆ రోజు టవర్ నిర్మించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఐటీని ప్రమోట్ చేశారో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్. కాకినాడ జిల్లా పీఠాపురం పంచాయతీరాజు ఏఈ నూకరాజు కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభ, ఆత్మహత్య ఉదాంతం అత్యంత దిగ్భ్రాంతికరమని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనెపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు సౌజన్య సూసైడ్ నోట్ ద్వారా బయటపడిన నిజాలు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సాదిక్ అనే వ్యక్తి బాధితురాల్ని ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ భర్తను హతమార్చి ఆస్తులను కాజేసి మత మార్పిడికి ఒత్తిడి తెచ్చిన ఘటనపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా కుల మతాలకు విచారణ త్వరగా పూర్తి చేయడం ద్వారా బాధితులకు పూర్తి న్యాయం చేయాలని, ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి తగిన న్యాయం అందించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. మహిళల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ, బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో సంచలనం కలిగించిన పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం సామూహికంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది ప్రతి కుటుంబాన్ని కూడా కలిసివేసేటువంటి సంఘటన. ఒక ట్రైనరు సాదిక్ ఖాన్ అనేటువంటి వాడు ఆ అమ్మాయిని, ఒక మహిళని లోపరుచుకుని నానా హింసలు పెట్టి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాల్పడ్డారు. తన భర్తను చంపి సామూహికంగా ఆ కుటుంబ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా దోహదపడ్డాడంటేనే ఇది సభ్య సమాజం చాలా తలదించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కఠినంగా శిక్షించాలి. కులాలకు మతాలకు అతీతంగా ఏ మహిళపైనైనా, ఆ మహిళ ఎవరైనప్పటికీ ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళ సూసైడ్ నోట్ చూస్తే అర్థమవుతుంది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే కూటమి ప్రభుత్వం స్పందన చాలా నామమాత్రంగా ఉన్నది. ఎందువల్ల నామమాత్రంగా ఉండాలి? ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, ఫాస్ట్ ట్రాక్.
కఠినంగా శిక్షించండి. తలారులు విధించేటువంటి శిక్ష సాదిక్ ఖాన్కి శిక్ష వేయాలి. సైకో ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని బలి చేసేవాడు ఎవరికి తెలియదు. ఒకటి బయటికి వచ్చింది, ఇంకెంతమంది ఉన్నారో బయటికి రాని వాళ్ళు. కాబట్టి ఇటువంటి వారు సభ్య సమాజంలో మనుగడ సాగించడానికి అర్హులు కాదు. ప్రభుత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలా. మాది మహిళా ప్రభుత్వం, మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం సాదిక్ ఖాన్ ఇమీడియట్లీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇమీడియట్లీగా అతనికి కఠినమైన శిక్ష, అది ఏ శిక్ష, తలారులు వేసేటువంటి శిక్ష తగ్గకుండా అతనికి శిక్ష విధించాలి. విధించడం ద్వారా కుటుంబాల యొక్క నైతిక పరిస్థితికి నోకరాజు గారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చెలరేగిన వివాదం పెను సంచలనంగా మారింది. ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చి తన అత్తింటి వారిపై కఠినమైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజీవ్ కు ఉన్న సమస్య గురించి ముందే తెలిసి కూడా కేవలం తమ పరువు కోసం తన జీవితాన్ని బలి చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కట్నం వేధింపుల నుంచి మత మార్పిడి ఒత్తిడి వరకు తాను ఎదుర్కొన్న నరకాన్ని వివరిస్తూ జోగి రమేష్ కుటుంబం అసలు స్వరూపాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ నెల 15 నెలలుగా తాను తన కుటుంబ మానసిక నరకం అనుభవిస్తున్నామని, తన పోరాటం న్యాయం జరిగే వరకు ఆగదని మేఘన తేల్చి చెప్పారు. తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రతి అక్షరానికి తన వద్ద పక్క ఆధారాలు ఉన్నాయని, త్వరలోని నిజాలు నిగ్గు తేలుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒక ప్రజా నాయకుడిగా చెప్పుకునే జోగి రమేష్ సొంత ఇంట్లోని ఆడపిల్లకు అన్యాయం చేసి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. తన న్యాయ పోరాటానికి అందరూ మద్దతు ఉండాలని కోరుతూ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో తాను ముందుకు సాగుతారని మేఘన స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని 1.5 ఇయర్ బ్యాక్, అంటే మే 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన అమ్మాయి, తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్ళి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆలుమూరులో పోలీస్ వెల్ఫేర్ ఫీల్డింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ ఫీల్డింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీస్ వెల్ఫేర్ ఫీల్డింగ్ స్టేషన్ల ద్వారా పోలీస్ సిబ్బందికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. జిల్లాలో పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్
ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే వినాయక చవితి వంటి పండుగలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర కార్యక్రమాలకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని ఐజీ స్పష్టం చేశారు. రోజు ఆలమూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా పోలీస్ పెట్రోల్ బంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఎమ్మెల్యే గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఎస్పీ గారు ఈ బంపును ఏర్పాటు చేశారు. సో దీనివల్ల పోలీస్ వెల్ఫేర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా రకరకాల కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి చేస్తున్నాము. అంతే కూడా డిపో భవనం కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు డీసీ గారు శాంక్షన్ చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. వచ్చే గోదావరి పుష్పాలకు కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంకా పోలీస్ సంబంధించిన కొన్ని బ్యారక్స్ కూడా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాగా స్ట్రెంథెన్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ల్యాండ్ ఆర్డర్ అంతా బాగానే ఉందండి. డిస్ట్రిక్ట్లో ఇక్కడ పెద్ద ఇష్యూస్ లేవు. ఇప్పుడు మనకు వచ్చేది ఫెస్టివల్ సీజన్, మనకి వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, దసరా వస్తూ ఉంది. తర్వాత మనకి మున్సిపల్, గ్రామ పంచాయతీ, జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అన్నిటికి కూడా మేము సన్నద్ధమవుతాం. మెన్ షార్టేజ్ ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా, ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడికి మెన్ సఫిషియెంట్గా మెన్ ఇస్తుంది. ఆల్రెడీ ఒక ఏపీఎస్పీని కూడా ఒక ప్లాటూన్ ఇచ్చారు డీజీ గారు. దానివల్ల వాడపల్లి ప్రతి శనివారం కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నాం. దాంతో డ్రగ్స్ వద్దు బిడ్డ అనే ప్రచార చిత్రాన్ని మైత్రి సినిమా థియేటర్లో ఎంపీ రాజ్యసభ సభ్యులు బాషి రామకృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బిడ్డ అనే చిత్రంలో నటించిన నటులకు, డైరెక్షన్ చేసిన దర్శకులకు, నిర్మాతలకు అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. డ్రగ్స్ సేవించి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు. స్పోర్ట్స్ ఆడుతూ మంచి ప్రతిభను ప్రదాతనిస్తూ మంచి ఉద్యోగం సంపాదించుకొని సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకొని కోరారు. లా అండ్ ఆర్డర్ డ్యూటీ అని కానీ అనే కాకుండా యూత్ ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మరి వాళ్ళ పొజిషన్ దాటి కూడా మన ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. మరి దీంట్లో నటించిన సీనియర్ నటులు నరసింహరాజు గారు, దీనికి డైరెక్షన్ చేసిన దిలీప్ రాజా గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మరి వీళ్ళు సంకల్పించింది తల్లిదండ్రులు అర్థం చేసుకొని ముందుగానే వాళ్ళ స్టూడెంట్ యాక్టివిటీస్ని కనిపెడుతూ, ఒకసారి అలవాటు పడితే పేరెంట్స్ కంట్రోల్ కూడా ఉండరు కాబట్టి పేరెంట్స్ ముందు నుంచి కూడా మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది గమనించాలి. ఇక్కడ యూత్కి చెప్పేది ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బయట. మనకి ఒక్కసారి అలవాటు పడితే మన పరువు పోతుంది, సమాజంలో మన బ్రతుకు దుర్భరంగా ఉంటుంది, మన గురించి పేరెంట్స్ కూడా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. తద్వారా సమాజంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. అదే ఏ గేమ్సో లేకపోతే మిగతా యాక్టివిటీస్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఒక నెగిటివ్ వెర్షన్కి అలవాటు పడితే ఎంత నాశనం అవుతున్నామో, అదే ఒక పాజిటివ్ గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ చేస్తే హెల్త్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. తద్వారా సొసైటీ కూడా న్యాయం జరుగుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ చెప్పేది ఏంటంటే ఇటువంటివి అసలు ఎటువంటి లోను కాకుండా ఎంకరేజ్ చేయకుండా ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే డిపార్ట్మెంట్ కానీ పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ సొసైటీని ఇటువంటి దుర్భర పరిస్థితులు రాకుండా కాపాడటానికి ఉంటుంది. మరి అట్లాగే ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గంజాయిని పూర్తిగా నిషేధించి అటువంటి వాళ్ళకి అరకు కాఫీలు అటు తయారు చేసే విధంగా ప్రోత్సహించి గంజాయిని మ్యాక్సిమం ఈగల్ బ్యాచ్తో కానివ్వండి, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్తో కానివ్వండి ఎంకరేజ్మెంట్తో ప్రభుత్వం కష్టపడుతూ ఉంది. అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మరి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెడతా ఉన్నారు. రేపు మరి మంగళగిరిలో ఉమెన్స్ డే ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి. కొంచెం రామకృష్ణ గారికి, సీనియర్ డైరెక్టర్ దిలీప్ రాజా గారికి, సీనియర్ యాక్టర్ నరసింహరాజు గారికి, అందరూ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో ఒక షార్ట్ యాడ్ ఫిల్మ్
ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, కానీ పేరెంట్స్కి కూడా అదేవిధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మన సీఎం గారి ఆదేశాల మేరకు వార్ ఫుటింగ్ మీద ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పనిచేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను పీడీ యాక్ట్ పెట్టి బయటికి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి, కాలేజ్కి వెళ్ళి పిల్లలని మనం అవగాహన కల్పిస్తున్నాము. డ్రగ్స్తో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలా జీవితాలు నాశనం అవుతాయి, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి కూడా అంతే అవసరము. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో అసోసియేట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వేరే జల్సాలు చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది వాళ్ళు కూడా గమనించాలి. సో పేరెంట్స్ ఈ డ్రగ్స్ మహమ్మారిలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వాళ్ళ పిల్లలలో ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే చిన్న చేంజెస్ వస్తాయో, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ సోషల్ చేంజెస్ ఏదైతే వస్తాయో వాళ్ళు ముందుగానే గమనించి దాని మీద అది ఎందుకు వస్తున్నాయని వాళ్ళు కొద్దిగా కూడా దాని మీద దృష్టి పెడితే చాలా వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం యువతని కాపాడగలుగుతాము. అదే ఉద్దేశంతో ఈ సభ్యులు పశ్చిమ రామకృష్ణ గారికి, గౌరవ ఎస్పీ వకీల్ జిందాల్ గారికి, 120 సినిమాల్లో హీరోగా నటించి ఎప్పటికీ ఇంకా నాన్ స్టాప్గా టీవీ సీరియల్స్ చేస్తున్న నరసింహరాజు గారికి, వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ, పోలీస్ సిబ్బందికి, మా ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. ఎస్పీ గారు ప్రోత్సాహం ఇవ్వబట్టే ఈ రోజున ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ అనే ప్రచార చిత్రాన్ని తీయగలిగాం. చాలా సినిమాలు తీస్తుంటాం, ఒక ఐటెం సాంగ్ తీస్తే జనాలకు నచ్చవచ్చు, కానీ ఇలాంటివి తీస్తే ఆ జనం జాగృత పడతారు, ఆ జనం యొక్క జీవితాలు బాగుపడతాయి, ఆ జనం బాగుకోరి ఒక మంచి పందాలో వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ అనేదాన్ని థియేట్రికల్ యాడ్గా తీశాను. దయచేసి మీడియా సోదరులకు మనవి చేస్తున్నా, ఇట్ ఈజ్ నాట్ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం అంటే దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఇది పూర్తిగా సినిమా ఫార్మేట్లో, సినిమా పద్ధతిలో ఎడిటింగు, డబ్బింగు, పోస్ట్ ప్రొడక్షన్ 5.1 DA ఇట్లా మొత్తం కలిపి రిలీజ్ చేసినాయి. ఇవి ఎందుకు 2 minutes పెట్టామంటే సెన్సార్ నిబంధనల ప్రకారంగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారంగా ఎనీ అడ్వర్టైజ్మెంట్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ మోర్ దాన్ 2 minutes. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల మేరకు ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డ ఒక కుర్రవాడు ఏ విధంగా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుని చనిపోతాడు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆ 2 నిమిషాలు చూపించడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్య విషయం చేసింది. ఇంతకుముందు సినిమాలంటే ఏ సర్టిఫికెట్ అనో లేకపోతే యూ సర్టిఫికెట్ అనో యూఏ అనో ఇచ్చేవాళ్ళం. నేను కూడా సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను ఒకటి అయినో. కానీ ఇప్పుడు ADCC అని కూడా ఒకటి పెట్టారు. అంటే అంధులు, బదిరులు వాళ్ళు కూడా చూడటానికి ఇప్పుడు మనం చూసిన దాంట్లో కూడా ADCC ఉంది, అది మనకి తెలియదు. అదే ఒక అంధుడు వచ్చి కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తన యాప్ కానీ పెట్టుకుని నోట్ చేసుకుంటే ఆ తల్లి తండ్రికి తెలియకుండా డబ్బులు ఇచ్చింది, కుర్రాడు కాలేజీకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఇలా వస్తే వాళ్ళు కూడా దే కుడ్ ఏబుల్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈవెన్ దో దే ఆర్ బ్లైండ్స్, ఈవెన్ దో దే ఆర్ డెఫ్ అండ్ డమ్. ఆ సౌలభ్యం డెఫ్ అండ్
నాపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా న్యాయస్థానంలోనే ఎదుర్కొంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు సిద్ధార్థ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. నాపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఒకే అంశంపై అనేక చోట్ల కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని, నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. పెమ్మసానిపై వ్యంగ్యం చిత్రం పోస్ట్ చేస్తే నాపై కేసులు పెట్టారు. వెన్నుపోటుపై పాటను నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో పోస్ట్ చేశారని, నాపై కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ 478/26 పట్టాభిపురంలో కేసు రిజిస్టర్ అయిందన్నారు. ప్రజలకు, మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. నేను ఎందుకు పోస్టు చేస్తానంటే మాది గొడ్డలి పార్టీ అని టీడీపీ వారు అంటున్నారని మండిపడ్డారు. దానికి ప్రతిగా వెన్నుపోటు పార్టీ అన్నారని, ఒక కార్టూన్ లక్షల మందిని ఆకర్షించిందని అన్నారు. వెన్నుపోటు పార్టీని ప్రతి విమర్శ చేస్తామని చెప్పారు. అనేది నిష్పక్షపాతంగా నడవడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకే నడుస్తుంది. చంద్రబాబు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రులు లోపలేశారు, మాజీ మంత్రుల్ని ఎంతమంది వేశారండి? అంటే పోలీస్ వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా చేస్తుంటే వాటిని పట్టుకోవటం మానేసి క్లబ్బులే వాళ్ళు అడుగుతున్నారు. గంజాయి వాళ్ళు అమ్ముతున్నారు, మా మీద కేసులు పెట్టి లోపల పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జైల్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, మన గుంటూరు 2కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేటువంటి క్రమంలో పోలీసులు ఏం చేసినా రైట్ అంటున్నారు అంతే. లేకపోతే వాడు రాజకీయ కక్షకు ఉపయోగపడరు కాబట్టి రైట్, నువ్వు గంజాయి అనుకో పో, నువ్వు క్లబ్బులు డబ్బులు తీసుకో పో. నాకు అర్థం కాదు, ఏం సాంప్రదాయం ఇది? ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం. పోలీసు వ్యానుల్లో గంజాయి దొరికిద్దా? పట్ట బదులు 24 గంటలు సత్యనపల్లి క్లబ్ నడుస్తుంది తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు, దగ్గరేది నారాయణ సాగర్ తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు, 20 లక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత, ఐజీ గారికి ఎంత, లోకల్ ఎమ్మెల్యేకి ఎంత, తెలుగుదేశం నాయకులకి ఎంత. సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులే క్లబ్బులు నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మా మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దేన్నైనా ఎదుర్కొన్నాం. సిపిఐ రైతు కార్మిక ఉద్యమ నేత ఆల నాగేశ్వరరావు శాంతి స్నేహ సంఘం నాయకులు పిఆర్ ప్రకాష్ రావు, అరసం నేత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాదుల సంస్మరణ సభను ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు గుంటూరులోని కొత్తపేట మల్లేలింగ భవన్ లో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. మంగళవారం మల్లేలింగ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ కోసం, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఈ ముగ్గురు నేతలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. వారి సేవలను స్మరించుకునే భాగంగా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగేశ్వరరావు గారు, అట్లాగే పిఆర్ ప్రకాష్ రావు గారు మరియు ఏడుకూరి ప్రసాద్ గారుల సంస్మరణ సభ మల్లలింగం భవన్ కొత్తపేటలో జరగబోతూ ఉంది. దీంట్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల అభ్యుదయ కళాకారులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఆలా నాగేశ్వరరావుకు సంబంధించి వారు ప్రకాశం జిల్లాలో మరి ఉండి విద్యాభ్యాసం కోసం గుంటూరు వచ్చి గుంటూరులో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అట్లాగే కార్మిక కర్షకులకి నాయకత్వం వహించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు మరణించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సంస్మరణ జరగబోతా ఉంది. దాంతో వారితో పాటు సిఆర్ ప్రకాష్ రావు గారు, వారు మరి ఏటుకూరు గ్రామంలో ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి దేవత ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరి ప్రసాద్ గారు, వారు
మరి గుంటూరు మన ఏటుగూరులో జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవడం అనంతరం విశాలంగా పబ్లిక్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా వారు పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం వచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లెలింగం భవన్ కొత్తపేటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రముఖులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అట్లాగే రచయితలు, మరి కళాకారులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ కూడా పాల్గొని ఈ సంస్థను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.